ఒకరోజు బలరాముడు కృష్ణుడు మిగిలిన గోపబాలులతో వాళ్ళ ఇంటికి దూరంగా తిరుగుతూ ఉంటారు. ఒక దగ్గర వాళ్ళకి బలంగా తాటి పండ్ల వాసన రావడంతో అందరికీ నోరూరుతుంది. కానీ వాళ్ళు తిందామనుకునే లోపే ఆ గోపబాలులో ఒకడైన శ్రీరాముడు, అమ్మో అది తాటి చెట్ల వనం, అక్కడ గార్ధబ రాక్షసులు ఉంటాయి, అందుకనే అక్కడికి మనుషులే కాదు జంతువులు పక్షులు కూడా వెళ్ళవు అని చెప్తాడు. కానీ మిగిలిన వాళ్ళందరూ తినడానికి ఎంతో ఆశపడ్డం వల్ల బలరామకృష్ణులు సరే అయితే మొదట మేము వెళ్లి చూసి వస్తాం అని చెప్పి లోపలికి వెళ్తారు. బలరాముడు అక్కడున్న తాటి చెట్లని తన చేతులతో ఊపడంతో పైనుంచి తాటి పండ్లు కిందకి పడతాయి. కానీ ఆ శబ్దానికి ఒక గార్ధబ రాక్షసి బలరాముడి మీదకి వచ్చి దాడి చేస్తుంది. బలరాముడు ఎలాగో ఆ రాక్షసిని చంపేస్తాడులేండి, కానీ వెంటనే చాలా గార్ధబ రాక్షసులతో పాటు ధేనుకాసురుడు అనే ఒక పెద్ద రాక్షసుడు కూడా వస్తాడు. ఇంకా కృష్ణుడు రంగంలోకి దిగాల్సిందే అని ధేనుకాసురుడితో పాటు మిగిలిన రాక్షసుల్ని కూడా ఘోరంగా యుద్ధం చేసి చంపేస్తాడు. గోపబాలులందరూ విషయం అర్థం చేసుకుని లోపలికి వచ్చి కింద పడిపోయిన తాటి పండ్లు అన్నిటిని తింటూ ఆనందిస్తారు. అందరూ చెప్పండి బుజ్జి కృష్ణుడికి జై.